మీడియా మిత్రులకి ధన్యవాదాలు। ఈరోజు ఇందిరాగాంధీ గారి వర్ధంతి సందర్భంగా యావత్ ఖమ్మం జిల్లా మొత్తం కదిలింది। ఈరోజు ఒక ఇందిరాగాంధీ అంటే ఒక మహిళ కాదు, ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి ఆమె। ఇవాళ ఇంత డెవలప్మెంట్ జరిగిందంటే ఈ భారతదేశంలో ఇందిరాగాంధీ గారు వేసిన బాటల వల్లనే ఇవాళ పెద్ద పెద్ద వాళ్ళు కూడా నాయకుల్లా తయారై ఇవాళ ముఖ్యమంత్రి పదవి దాకా పోయారంటే అది దానికి కారణం ముఖ్యంగా ఇందిరాగాంధీ గారు। అలాంటి ఇందిరాగాంధీ గారు ఇవాళ మా మధ్య లేకపోవడం చాలా బాధాకరం అయినప్పటికీ కూడా ఆమె యొక్క మాటలు ఇవాళ కూడా మనకు వచ్చే తరాలకు కూడా చాలా గుర్తుండిపోయేలాగా ఒక స్వచ్ఛమైన భారతదేశాన్ని ఇచ్చిపోయింది। కాబట్టి రానున్న రోజుల్లో కూడా మరిన్ని పథకాలు ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి బీదవాళ్ళకు కూడా అందుతాయని, మరి రానున్న రోజుల్లో తప్పకుండా ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ వస్తూ ఉంటుంది। బీదవాళ్ళు అనేది లేకుండా కోటి మంది మహిళలకి లక్షాధికారులు చేయడం ప్రత్యేకంగా లక్ష్యం పెట్టుకున్న మా రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు తప్పకుండా మేము రానున్న రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ముందుండి బీదవాళ్ళకి న్యాయం చేయడంలో, ఇందిరమ్మ రాజ్యాన్ని నిలబెట్టడంలో మనం అందరం కలిసి పనిచేసి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసిందా కూడా మనం అందరం పనిచేస్తామని తెలియజేస్తూ ప్రత్యేకంగా ఇవాళ ఇందిరాగాంధీకి మన అందరం కూడా జోహార్లు అర్పిస్తా ఉన్నాం। జై కాంగ్రెస్। భారత ఉక్కు మహిళగా పేరొందినటువంటి మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఈ రోజు ఖమ్మం నగరంలో, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇందిరాగాంధీకి ఘన నివాళులు అర్పించడం జరిగింది। అలాగే ఐఎన్టీయూసీ తరఫున మా అన్ని విభాగాల నాయకులతోని ఇందిరమ్మ విగ్రహం దగ్గరకు వచ్చి అందరం కూడా ఘనంగా నివాళులు అర్పించాం। ఈ రోజు భారతదేశం ఈ విధంగా దూసుకెళ్తుంది అంటే అది ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చినటువంటి పేదల పట్ల తీసుకొచ్చినటువంటి పథకాలే నిదర్శనం అని చెప్పొచ్చు। అలాగే రాబోయే రోజుల్లో కూడా రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో భారతదేశాన్ని ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో నిలబెట్టేందుకు మేము కార్యకర్తలుగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి అందరం కూడా ముందుకెళ్లి ఈ దేశంలో కాంగ్రెస్ సామ్రాజ్యాన్ని స్థాపిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను। ఈరోజు దేశవ్యాప్తంగా మాజీ ప్రధాని, భారత తొలి మహిళా ప్రధానమంత్రిగా, ఉక్కు మహిళగా భారతదేశం మొత్తం గర్వించదగినటువంటి పరిపాలన అందించినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారిది 40వ వర్ధంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా చాలా ఘనంగా జరుపుకుంటున్నటువంటి కార్యక్రమం। దాంట్లో ఖమ్మం జిల్లాలో కూడా చాలా గొప్పగా జరుగుతూ ఉన్నాయి। దేశంలో అనేక సంస్కరణలకి ఇందిరాగాంధీ పరిపాలనలో ఆమె ఈ దేశానికి అవసరమైనటువంటి బడుగు బలహీన వర్గాలందరికీ కూడా, పేదవాళ్ళందరికీ కూడా అవసరమైనటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ అమలుపరచడంలో తొలి ప్రధానమంత్రిగా, ఆ రోజుల్లోనే గరీబీ హఠావో అనేటటువంటి నినాదంతో పంచవర్షక ప్రణాళికని తీసుకొని వచ్చి ఈ దేశంలో రోటీ కపడా और మకాన్ అని ప్రతి పేదవాడికి ముందు గూడు గుడ్డ ఉండాలనేటటువంటి ఉద్దేశంతోనే, అలాగే బ్యాంకుల జాతీయకరణ చేయటంలో కానివ్వండి, రాజభరణాలను రద్దు చేయటంలో కానివ్వండి, ఈ దేశం కోసం అవసరమైతే చివరి రక్తపు బొట్టు వరకు ప్రాణాలు త్యాగం చేసి అర్పించి దేశ ప్రజలకు అంకితం ఇచ్చినటువంటి ఆ మహనీయురాల్ని, ఆమె ఆశయాల్ని ఆదర్శంగా నేటి వరకు కూడా ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అధికారంలోకి రావడానికి, పోయినసారి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొస్తామని చెప్పేటటువంటి నినాదంతోనే మళ్ళీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది। కాబట్టి ఈ దేశం ఉన్నత కాలం, సూర్యచంద్రులు ఉన్నత కాలం ఇందిరాగాంధీ కూడా చిరస్థాయిగా ఉంటుందని చెప్పేసి అందుకు ఆమెకు ఘనమైన నివాళులు అర్పిస్తా ఉన్నాం। థాంక్యూ।